వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి దివాళీ స్పెషల్ రెసిపీని చూపించబోతున్నానండి. అదేంటంటే గులాబ్ జామున్ పేనీల కాంబినేషన్లో సూపర్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇక్కడ గులాబ్ జామున్ కూడా నేను బయట మార్కెట్లో దొరికే పౌడర్తో కాకుండా పచ్చి కొవ్వతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. రెడీమేడ్ పౌడర్తో కన్నా ఇలా పచ్చి కొవ్వతో చేసే గులాబ్ జామున్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయండి. సో గులాబ్ జామున్ విత్ పేనీ కాంబినేషన్లో దివాళీ స్పెషల్ ఈ స్వీట్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో 1/2 లీటర్ వరకు పాలను వేసుకోవాలండి. ఈ పాలు మనకు సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈ పాలు మరుగుతున్నప్పుడే ఇందులో చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం ముక్కలను వేసుకోవాలి. వీటితో పాటు చిటికెడు కుంకుమ పువ్వును కూడా వేసుకొని ఈ పాలను దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలండి. కాకపోతే మధ్యలో కలుపుతూ గిన్నెకు అంటుకున్న మీగడను పాలల్లో వేస్తూ ఈ పాలు దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. పాలను స్టవ్ మీద పెట్టి అలాగే వదిలేయకుండా మధ్యలో కలుపుతూ ఈ పాలను మరిగించుకోవాలండి, లేదంటే పాలు అడుగంటుతాయి. చూడండి, పాలు బాగా మరిగిపోయి దగ్గర పడి చిక్కగా అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ షుగర్ని కూడా పాలల్లో బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని చిటికెడు ఇలాచి పొడిని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పాల మిశ్రమం మనకు పూర్తిగా చల్లగా అవ్వాలండి. అందుకే కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఈ పాల మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ పాలు చల్లగా అయ్యేంత వరకు మనం గులాబ్ జాములను ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం ఒక ప్లేట్ తీసుకొని అందులో 1 కప్పు వరకు పచ్చి కోవాని వేసుకోవాలండి. ఈ కోవా స్వీట్ ఏమి ఉండదండి, నార్మల్ కోవానే తీసుకున్నాను. ఈ స్వీట్ని చేయడానికి ప్రాసెస్ కొంచెం పెద్దగానే ఉంటుందండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా ప్లేట్లో వేసుకున్న కోవాను అరచేతిలో బాగా రబ్ చేయాలండి. అంటే మనకు కోవా అనేది పూసగా కాకుండా మొత్తం ఫైన్ పేస్ట్లా అయ్యేటట్టు ఈ కోవాను బాగా రబ్ చేయాలండి. ఇలా మొత్తం రబ్ చేసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని అలాగే 1 టేబుల్ స్పూన్ మైదాని కూడా వేసుకోవాలి. వీటితో పాటు చిటికెడు ఇలాచి పొడి, చిటికెడు బేకింగ్ పౌడర్ని వేసుకొని ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా కలుపుకొని మనకు చపాతీ పిండిని ఎలా కలుపుతాం అలా ముద్దగా చేసుకోవాలండి. ఇది ముద్దగా చేసేటప్పుడు ఇందులో పాలు కానీ వాటర్ కానీ ఏమీ అవసరం ఉండదండి. కోవాలో ఉన్న తడితోటే వీటిని ఈజీగా ముద్దగా చేసేసుకోవచ్చండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ముద్దగా చేసుకొని ఒక 1/2 అవర్ ఈ పిండి ముద్దను నాననిద్దామండి. ఇప్పుడు గులాబ్ జామున్ కోసం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో 1 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు షుగర్కి 1/2 కప్పు వాటర్ సరిపోతాయండి. ఇప్పుడు ఈ షుగర్ వాటర్లో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. ఈ షుగర్ సిరప్ తీగపాకం రావాల్సిన అవసరం కూడా లేదండి. జస్ట్ చేతితో టచ్ చేస్తే స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఒకసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం. చూడండి, మనకు ఇలా చేతితో టచ్ చేస్తే స్టిక్కీగా అనిపిస్తే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. సో నాకు ఇక్కడ స్టిక్కీగా అనిపిస్తుందండి. సో నేను ఫైనల్గా చిటికెడు ఇలాచి పొడిని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. మనకు ఈ పాకం అస్సలు చల్లగా అవ్వకూడదండి, అందుకోసం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు గులాబ్ జామున్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి హీట్ చేసుకుందామండి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండితో గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకుందాం. 1 టీ స్పూన్ దాకా నెయ్యిని ప్లేట్లో వేసుకొని ఈ నెయ్యిని 2 చేతులకు అప్లై చేసుకొని పిండిని కొద్దిగా తీసుకుంటూ వీటిని ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా చేతికి ముందే నెయ్యి రాసుకొని ఈ ఉండలను ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకు పిండి అనేది క్రాక్స్గా రాదండి. చాలా సాఫ్ట్గా ఈజీగా ఈ గులాబ్ జామున్ చేసేయచ్చండి. చూడండి, ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా ఉండలన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా. మనకు ఆయిల్ కూడా హీట్ అయి ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉండలను ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, మనం ఏ పిండితో అయినా గులాబ్ జామున్ చేసేటప్పుడు ఆయిల్ ఓవర్ హీట్గా ఉండకూడదండి. కొద్దిగా హీట్ అయితే సరిపోతుంది. కొద్దిగా హీట్ అవ్వగానే మనం చేసుకున్న గులాబ్ జామున్ ఆయిల్లో వేసేసుకోవాలండి.
ఆయిల్ ఎక్కువ హీట్ అయిన తర్వాత గులాబ్ జాములను వేసేస్తే పైన కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల అస్సలు వేగవండి. సో నార్మల్ హీట్లో ఉన్నప్పుడే ఈ గులాబ్ జాములను వేసి ఫ్రై చేసుకోండి. అంతేకాదండి, ఈ గులాబ్ జాములను వేసిన వెంటనే గరిట అస్సలు పెట్టకండి, ప్యాన్నే తిప్పుతూ ఈ గులాబ్ జాములను ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు గరిటతో ఇంకో వైపుకు తిప్పుకొని ఈ గులాబ్ జాములను మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. బయట మార్కెట్లో దొరికే గులాబ్ జామున్ పౌడర్తో కన్నా ఇలా పచ్చి కోవాతో చేసే గులాబ్ జామున్ టేస్ట్ చాలా బాగుంటాయండి. మనకు బయట స్వీట్ షాప్లో దొరికే గులాబ్ జామున్ లాగే ఉంటాయి. చూడండి, మనకు గులాబ్ జామున్ చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఈ గులాబ్ జామున్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో వేసేసుకుందామండి. ఇక్కడ గులాబ్ జామున్ వేడిగా ఉండాలి, షుగర్ సిరప్ కూడా వేడిగా ఉండాలండి. సో ఇవి వేడిగా ఉన్నప్పుడే సిరప్లో వేసేసుకుంటే ఈ గులాబ్ జామున్ సిరప్ని మంచిగా అబ్జర్వ్ చేసుకొని జ్యూసీగా సాఫ్ట్గా అవుతాయండి. ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్ అన్నిటిని పాకంలో వేసుకుంటున్నాను. పాకంలో వేసుకున్న గులాబ్ జామున్ అన్నిటిని జస్ట్ స్పూన్తో అటు ఇటు అనుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ గులాబ్ జాములను మూత పెట్టేసి 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకుందామండి. మామూలు గులాబ్ జాములు పాకాన్ని త్వరగా అబ్జర్వ్ చేసుకుంటాయి కదా. సో ఈ కోవాతో చేసిన గులాబ్ జాములు పాకాన్ని త్వరగా అబ్జర్వ్ చేసుకోవండి. సో పాకాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని ఒక 1 అవర్ పాటు ఈ గులాబ్ జాములను పక్కన పెట్టేసుకుందామండి. 1 అవర్ అయ్యిందండి. ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, గులాబ్ జాములు పాకాన్ని అంతా అబ్జర్వ్ చేసుకుని సాఫ్ట్గా అయినట్లు తెలుస్తుంది కదా. ఈ గులాబ్ జాములతో పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాల మిశ్రమాన్ని కూడా తీసుకుందామండి. ఇప్పుడు ఒక గ్లాస్ బౌల్ని తీసుకొని అందులో ముందుగా పేనీలను వేసుకోవాలండి. ఈ పేనీలు మనకు ఏ స్వీట్ షాప్లో అయినా దొరుకుతాయండి. సో ఈ గ్లాస్ జార్లో పేనీలను ఒక లేయర్లా వేసుకోవాలండి. ఈ పేనీల పైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలు ఉన్నాయి కదా, సో వాటిని వేసుకోవాలండి. చూడండి, పాలను కూడా ఒక లేయర్లా వేసుకున్న తర్వాత గులాబ్ జాములను కూడా ఒక లేయర్లా వేసుకోవాలండి. గులాబ్ జాములు వేసిన తర్వాత మళ్ళీ పైనుంచి పేనీలను వేసుకోవాలండి. మళ్ళీ అలాగే పేనీల పైనుంచి పాలు, అలాగే గులాబ్ జాములను కూడా ఇలా లేయర్లా వేసుకోవాలండి. చూసారు కదా, బౌల్ మొత్తం పాలు, పేని, గులాబ్ జామున్ ఇలా మొత్తం ఫిల్ చేసిన తర్వాత గులాబ్ జామున్ పైనుంచి కాస్త బాదం తురుము వేసుకుంటే దివాళీ స్పెషల్ స్వీట్ రెసిపీ రెడీ అండి. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కేవలం గులాబ్ జామున్ కాకుండా ఈసారి ఇలా కాస్త డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. సో ఇక లేట్ చేయకుండా ఈ దివాళీకి డెఫినెట్గా ఈ రెసిపీని మీరు ట్రై చేస్తారు కదా. పాలు, పేనీలు, గులాబ్ జామున్ కాంబినేషన్లో ఈ స్వీట్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది కూడా. అంతేకాదండి, ఇందులో చేసిన గులాబ్ జామున్ కోవాతో చేసాం కదా, ఈ గులాబ్ జామున్ చాలా జ్యూసీగా సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయండి. సో ఈ దివాళీకి డెఫినెట్గా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.